వెల్కమ్ టు sakshiyeducation.com. దిస్ ఈస్ డాక్టర్ భవానీ శంకర్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటుంటాము. ఎక్కువసార్లు నేను స్ట్రాటజీ అనే పదాన్ని వాడడానికి ఇష్టపడకపోవచ్చు. కారణం ఏంటంటే దేర్ ఈజ్ నో వన్ సింగిల్ యూనిఫామ్ స్ట్రాటజీ టు క్లియర్ ఎనీ ఎగ్జామ్. ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క తరహా ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. వాళ్ళకంటూ ఒక యూనిక్ ప్రిపరేషన్ వే ఉంటుంది. కొంతమంది లేట్ నైట్స్ వరకు ప్రిపేర్ అవుతారు, కొంతమంది ఎర్లీ అవర్స్ లేచి ప్రిపేర్ అవుతుంటారు. సో దీనికి సంబంధించి మనకి ర్యాంక్ రావడానికి కావాల్సినటువంటి మౌలికమైన విషయాలు కామన్గా అందరికీ ఉమ్మడిగా ఉన్నటువంటి విషయాలను మాత్రమే మనం చర్చించుకోగలం. కానీ మైక్రో లెవెల్లో ఒక్కొక్క అభ్యర్థి తనకి సంబంధించిన ప్రిపరేషన్ వ్యూహాలు ఎలా ఉన్నాయి అనేది అతనే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, అందరికీ కామన్గా ఖచ్చితంగా పాటించవలసినటువంటి విషయాలను మాత్రమే నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఒకసారి అర్థం చేసుకోండి. మొట్టమొదటిగా ప్రతి ఒక్క అభ్యర్థి చేయవలసిన అత్యంత కీలకమైన విషయం ఏంటంటే సిలబస్లోని ప్రతి విషయానికి సంబంధించినటువంటి మౌలికమైన నోట్స్ అనేది మన దగ్గర ఉండాలి. ఒక సిలబస్లో టాపిక్ అనేది మనకు కనిపిస్తే ఐవీసీ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన ఒక టాపిక్ అనేది మీకు కనిపిస్తే దానికి సంబంధించినటువంటి ఒక మౌలికమైన నోట్స్, ఒక మెటీరియల్ మీ చేతిలో ఉండాలి. మొదటి విషయం. రెండవది, దానికి సంబంధించి గతంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమొచ్చాయో మీ దగ్గర ఒక లిస్ట్ ఉండాలి. రెండవది, స్టేట్ సర్వీస్ కమిషన్ అది ఏపీపీఎస్సీ కంబైన్డ్గా కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ ఏవైతే గ్రూప్ 1కి సంబంధించి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అన్ని మీ చేతిలో ఉండాలి. ఆ తర్వాత మీరు మెయిన్స్ క్వశ్చన్స్ తీసి మీ పాకెట్లో పెట్టేసుకోవాలి, ఇక మీ బ్రెయిన్లో పెట్టేసుకోవాలి దానికి సంబంధించిన సిలబస్ టాపిక్ పైన. అంటే మీరు సిలబస్ టాపిక్ మీ చేతిలో ఉండి దాని మీద మౌలికంగా ఒక నోట్స్ ఉండి దానికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ వాటికి సంబంధించిన మోడల్ ఆన్సర్స్ కూడా మీ చేతిలో ఉండాలి. కంపల్సరీ వాటిని మీరు ఒకసారి చదివి మీ బ్రెయిన్లో వాటిని నిక్షిప్తం చేసేసుకోవాలి పర్మనెంట్గా. ఎప్పుడు పిలిచి అడిగినా, ఎప్పుడు నిద్రలేపి అడిగినా వాటిని సమాధానం చెప్పగలిగే స్థాయిలో అనర్గళంగా వాటిని మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఇది మీరు ప్రైమరీగా ప్రతి ఒక్క అభ్యర్థి చేయవలసినటువంటి విషయం. ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఉమ్మడి వ్యూహం, అందరికీ సంబంధించింది. ఇంకా యూనిక్గా ఎవరి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, ఎవరి ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి, ఎవరి రైటింగ్ కాంపిటెన్సీ ఏంటి, వారు ఇంగ్లీష్ మీడియంలో రాయాలా తెలుగు మీడియంలో రాయాలా అనేది వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి వ్యూహం అది. సో దాన్ని వాళ్ళకి నచ్చిన పరిధిలో వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అత్యంత కీలకమైన మరొక అంశం ఏంటంటే మీరు సిలబస్ ఉంది, ప్రిలిమ్స్ మెయిన్స్ పీవైక్యూస్ యూపీఎస్సీవి ఏపీపీఎస్సీ ఉన్నాయి, బాగానే ఉంది. మరి ఇవన్నీ అయిపోతే సరిపోతుందా, ఇవన్నీ చదువుకుంటే సరిపోతుందా అంటే కుదరదు. మనము అల్టిమేట్గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నప్పుడు మనల్ని మనం అసెస్ చేసుకోవడం అవసరం. మన ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉందో మనం కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందు గురించి వాళ్ళు కొన్ని మాక్ టెస్ట్ రాసుకోవాలి. కొన్ని మాక్ టెస్ట్లో మనం కంపీట్ అవ్వాలి. మొట్టమొదటి కాంపిటీషన్ ఏంటంటే ఆ అభ్యర్థి అతనితోనే చేసుకోవాలి, ఇతరులతో కాదు. ఎందుకంటే ఆ అభ్యర్థి ఏ అంశంలో ఎక్కువ మార్కులు సాధించలేకపోతున్నారో అది సాధించడానికి ఎలా కష్టపడాలి, ఏ ఏరియాలో తన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సరిగ్గా ఉండట్లేదు, వీక్గా ఉంటున్నారు అని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఒక మెంటర్షిప్, ఒక గైడెన్సో, ఒక టెస్ట్ సిరీస్తో చూస్తూ అసెస్ చేసుకుంటూ వాళ్ళు ట్రావెల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది ముఖ్యమైనటువంటి అంశం. అంటే మీరు సిలబస్ ఉంది, పీవైక్యూస్ ఉన్నాయి, దాని తర్వాత మీకు మిమ్మల్ని అసెస్ చేసుకోవడానికి ఒక షెడ్యూల్ ఉండి ఆ షెడ్యూల్ ప్రకారం మీరు కొన్ని టెస్ట్ రాస్తూ ఒక జర్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది మౌలికమైనది మీ జర్నీలో. లేదు సార్ నాకు అసలు ఏ అవగాహన లేదు, సిలబస్లో నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియదు, నోట్స్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు, లేదా నోట్స్ దొరికిన తర్వాత దాన్ని చదివితే నాకు అర్థం కావట్లేదు, నాకు బేసిక్స్ తెలీదు, ఫౌండేషన్ తెలియదు అంటే మీరు ఖచ్చితంగా ఒక సీనియర్ ఫ్యాకల్టీస్ కానీ లేదా అనుభవజ్ఞులు, అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర సుశిక్షితులు అవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు రోజు క్లాసులు వినాలి. క్లాస్లో చెప్పినటువంటి ఆ సిలబస్ టాపిక్కి సంబంధించిన నోట్స్ని డిక్టేట్ చేసినప్పుడు సరిగ్గా అర్థం చేసుకొని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అప్పుడు దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు తీసి చూసుకొని మళ్ళీ ఈ టెస్టులు రాస్తూ రావాలి. కాబట్టి అభ్యర్థులు పాటించవలసినటువంటి మౌలికమైన అంశం ఏంటంటే ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్, పీవైక్యూస్తో పాటు ప్రాక్టీస్ అండ్ అసెస్మెంట్ ఇవి మౌలికమైనవి. దానికి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్, మెంటర్స్ ఆర్ ఫ్యాకల్టీస్, ఇవి ఉమ్మడిగా అందరి అభ్యర్థులకి సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 స్ట్రాటజీ. ఐ థింక్ దిస్ సెషన్ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.